బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఒక్కసారి బీజేపీ నుంచి మనకి బండారు ప్రసాద్ గారు ఉన్నారు, వాతో మాట్లాడదాం. నమస్తే అండి. ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటున్న నాయకులకు మీకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా ప్రజాస్వామ్యం ఎలాంటి పెడదోవ పడుతుంది, ఇలాంటి చక్కటి కార్యక్రమం తీసుకున్న మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నైతిక విలువలకు కోల్పోయి ఈ విధంగా ఒక పార్టీలో గెలిచిన వాళ్ళను ఇంకో పార్టీలో తీసుకొని అనైతిక రాజకీయాలు చేస్తుండడం ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి గెలిచినాక ఈరోజు కాంగ్రెస్ టికెట్ మీద సికింద్రాబాద్ లో నిలబడడం, అదేవిధంగా కడియం శ్రీహరి గారు అనేక నైతిక విలువలు గతంలో కూడా ఈ అన్నిటికీ కారణం మీ పార్టీలో కూడా వచ్చారుగా ఈటెల్ లాంటి వాళ్ళు. లేదండి, మా పార్టీలో ఎవరైనా రాజీనామా చేసినాకనే మా పార్టీలో తీసుకుంటారు. రేపు జరగబోయేది కూడా అదే విధంగా ఉంటాయి. ఎవరు కూడా రాజీనామా ఒక పార్టీలో గెలిచి మా పార్టీలో డైరెక్ట్. ప్రసాద్ గారు గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రాలనే కూలదోశారండి, పార్టీలనే పూర్తిగా మీరు ఇవాళ 90 రాష్ట్రాల కూలగొట్టిన పార్టీ మీది. 90 రాష్ట్ర ప్రభుత్వాలను 90 స్టేట్లలో 90 సార్లు ఈ యొక్క దేశంలో రాష్ట్రపతి పాలన విధించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. 1975లో ఇందిరాగాంధీ వ్యతిరేక మీరు ప్రజాస్వామ్యం కూలగొట్టింది ఎవరు? గోవా రాష్ట్రాన్ని కూలగొట్టింది ఎవరు? కూలగొట్టింది ఎవరు? మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ శివసేన అలయన్స్ లా మాకు ప్రజలు తీర్పిస్తే మీరు అనైతిక పొత్తు పెట్టుకొని మీరు అనైతిక చర్యకు పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశంలో అనేక సంఘటనలు జరుగుతున్న అన్నిటికీ కూడా కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద విలువ ఉండదు. ఈ రోజు మీరు చెప్తున్నారు ఈ దేశ స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చిందనే విధంగా మాట్లాడుతున్నారు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని మాట్లాడటానికి అర్హత లేదు. మంది కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎంపీలుగా తయారయ్యారు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి విలువలు ఏంటి, మీ సిద్ధాంతం ఏంటి? మీ బీజేపీ సిద్ధాంతం ప్రకారం 106 మంది అంటే 230 చిల్లర మంది గెలిస్తే దాంట్లో 106 మంది కొత్త వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇచ్చినటువంటి ఘనత మీది. మీరు విలువల గురించి మాట్లాడడానికి ఎక్కడ అర్హత ఉంది? అరే కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తే విలువ లేనట్ట ఏం మాట్లాడుతున్నారండి మీరు? కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తే విలువ లేనట్ట అది మాట్లాడడానికి వేరే పార్టీలోంచి మీ పార్టీలో జాయిన్ చేసుకుని వాళ్ళకి ఇచ్చారు కదా. అవునండి, వేరే పార్టీలా నేను అనేది వేరే పార్టీ విభాగాల్లో పనిచేసి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కాదని కొత్తగా జావేద్ గారు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకే టికెట్లు ఇయ్యారండి. ఈ యొక్క ప్రజల యొక్క బలం ఎవరికి ఉన్నదో ఏ పార్టీ అయినా ప్రజలలో ఎవరికి బలం ఉన్నది, వాళ్ళు నైతికంగా నిలబడగలుగుతున్నారా లేదా అనేది వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంపీలుగా టికెట్లు ఇచ్చారు అంటున్నారు. మరి మీ ముఖ్యమంత్రి వారి గురించి ఏం మాట్లాడతారు చెప్పండి? వేరే పార్టీ నుంచి కాదండి, వేరే పార్టీ నుంచి మా ముఖ్యమంత్రి వేరే పార్టీ నుంచి వచ్చినప్పటికీ మీకు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి సీఎం అయ్యారు తప్పితే అట్లా అప్పటికప్పుడు పార్టీలోంచి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి. జావేద్ గారు నాకు ఒక్క మామూలుగా అంతకుముందు భట్టి గారు సిఎల్పి నేత అంటే ఎవరైతే సిఎల్పి నేతగా ఉంటారో వాళ్ళే ముఖ్యమంత్రి. మరి మీరు అంటారు కదా కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేయలేదు, అది చేయలేదు. మరి భట్టి గారు కావాల్సిన ముఖ్యమంత్రి పదవిని తీసేసి ఎందుకు అవమానపరుస్తున్నారు? 2-3 సార్లు అవమానపరిచారు, గుళ్ళో అవమానపరిచారు, వేదిక మీద అవమానపరిచారు. అదేంటి మనం చూసాం కదా. కనీసం ఆయన దక్కే గౌరవాన్ని దక్కొచ్చు కదా. ఇంకా జావేద్ గారు సోనియా గాంధీ గారిని
సోనియా గాంధీ గారిని మీ ఇప్పుడు ఉన్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమని సంబోధించిండ్రో ఇవన్నీ మీరు మననం చేసుకోండి. మీరు అయినా కూడా మేము అవన్నీ మర్చిపోతాం. మేము మా యొక్క ఈ మా పార్టీని ఇట్లా ఉంటదంటే ఎవరేం చేయలేరు. ప్రజలు అనేక రకాలుగా అనేక సార్లు తీర్పిచ్చిండ్రు. బండారు ప్రసాద్ గారు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ అంటోంది ఏంటంటే మీ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి మమ్మల్ని దెబ్బతీశారు, దానివల్లే మేము సీట్లు అనుకున్నది రాలేదు, 12 నుంచి 14 వస్తాయనుకున్నాం, మీ వల్లే 8కి పరిమితం కావాల్సి వచ్చింది, అందుకే ఈ ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారు. ఈ రోజు అతి త్వరగా ఈ యొక్క ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. అనేక ఆశలు కల్పించి ఇలా ప్రజల చులకనైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏది కూడా చేయలేక వాళ్ళు కాడెత్తేసే చర్యలున్నాయి. ఈ రోజు అనేక రకాల 6 వాగ్దానాల పేరుతోటి 60 వాగ్దానాలు దాగి ఉన్నాయి. అవి ఏవి కూడా నెరవేర్చడం వీళ్ళ వల్ల కాదు. ఇప్పుడు పోయి ఢిల్లీలో అందరి చుట్టూ తిరుగుతున్నారు. మేము చేతులు ఎత్తేసినాం, ప్రభు కాపాడండి అని. కానీ ఏ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనో అంతే ఇస్తుంది. కానీ వీళ్ళు లాబింగ్ చేస్తే ఆ విధంగా ఉండదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్రాల్లో ఈ 6 యొక్క ఏదైతే వాగ్దానాలు నెరవేరలేరు. వీళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఉండలేరు. రేవంత్ రెడ్డి గారిని మార్చాలనే ఉద్దేశంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అనాలోచిత చర్యతోటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. లేదు ప్రసాద్ గారు రేవంత్ రెడ్డి మీ పార్టీకే వస్తున్నారు అంటున్నారు. ఎవరు వచ్చినా అండి బీజేపీలో వస్తే రాజీనామా చేసినాకనే బీజేపీలో రావాలి. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. మీరు ఇప్పుడు కాదు గతంలో చూడండి, రేపు భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. ఎంత మందిని వచ్చినా కూడా బీజేపీ తీసుకుంటది. మేము ఈ భారతీయుల్లో అయితే సరిపోతే బీజేపీలా తీసుకుంటందుకు మేము ఆర్ఎస్ఎస్ సభ్యులనే తీసుకుంటామని చెప్తలేము. మీరు ఇక్కడ 8 మంది ఉన్నారు అన్నగారు, మీరు కూడా 8 మంది ఉన్నారు. మీరు కూడా డిమాండ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి. దానికి మేము కూడా మాట్లాడుతున్నాం, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అని పార్లమెంట్ లో చెప్పండి. మేము డిమాండ్ చేస్తామన్నా. ఒక్క నిమిషం అన్నా, జావేద్ అన్న ఒక్క నిమిషం ఆగండి. వారికి బీఆర్ఎస్ వాళ్లకు ఆ డిమాండ్ చేసే నైతిక హక్కు లేదు. ఏదైతే వేరే పార్టీకి ఫిరాయింపులు ప్రోత్సహించాలనే నైతిక హక్కు లేదు. వేరే పార్టీలకు గెలిచిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఏలిండ్రు. 81 సీటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు తీర్పిస్తే మీరు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించుకుంటూ ప్రజలకు దూరమైన పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ. నైతిక విలువలు మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడుతానా మీరు వేరే విషయం ప్రజలలో మాట్లాడి డబ్బు రాజకీయాల్లో మేము గెలుస్తామని చెప్పండి, మీకు ఆదరిస్తారేమో. కానీ నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత ఈ యొక్క బీఆర్ఎస్ కు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం గురించి కానీ ప్రజా తీర్పు గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఎమర్జెన్సీని ఇందుకే జీవన్ రెడ్డి గారు మీ పార్టీలోకి వస్తున్నారన్న విషయాన్ని మీరు కన్ఫర్మ్ చేస్తున్నట్టు అనుకోవచ్చా? అయితే ఏ రాజీనామా చేయకున్నా మీరు మా ఎంపీ క్యాండిడేట్లను తీసుకోలేదండి? మా ఎంపీగా ఉన్న వాళ్ళని ఎట్లా తీసుకున్నారు? ఏ నైతిక విలువలతో తీసుకున్నారు? తీసుకున్నారు మీరు రాముల్ గారిని ఎట్లా తీసుకున్నారు? ఇక్కడ ఉన్న మన చేవెళ్ళ ఎంపీ గారిని ఎట్లా తీసుకున్నారు? వీళ్ళందరూ అలాగే జైరాబాద్ ఎంపీ గారిని ఎట్లా తీసుకున్నారు? మీరు తీసుకున్నారు కదండి. చేవెళ్ళ ఎంపీ గారు ఎప్పుడుండే ఆయన ఎప్పుడుండే ఎప్పుడు రాజీనామా చేయలేదు. భలే ఉన్నది. ఆంధ్రాలో ఎంపీని తీసుకున్నారు. ఆంధ్రాలో ఎంపీలు వాళ్ళ పార్టీ విలీనమైనరానా? పార్టీ విలీనం కావడానికి మళ్ళీ ఇప్పుడు అదే పార్టీ మీతో పొత్తు పార్టీ ఎన్డీఏలో ఉంది కదా. విలువలు ఒకటి నిజంగా మాట్లాడాలంటే రాజకీయ విలువలు అనేవి అన్ని పార్టీలు తుంగలు దొక్కినాయి. ఉన్నటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీ, రాజ్యాంగాన్ని రక్షించుకునేటటువంటి పార్టీ ఏముందంటే రాజ్యాంగాన్ని రాపిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రజాస్వామ్యం గురించి ఈ రోజు దయచేసి మీరు మాట్లాడకండి అన్న. ఇవాళ ఎమర్జెన్సీ విధించిన రోజు 50 ఏళ్ళు అవుతుంది ఈ దేశంలో. ఎమర్జెన్సీ యొక్క బాధలు మీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే మీరు సీనియర్ గా ఉన్నారు.
ఎమర్జెన్సీలా ఈ దేశంలో ఎలాంటి అరాచకాలు చేసిరో మీరు అన్ని చూసుకోవచ్చు. ప్రజాస్వామ్యం గురించి, ప్రజల తీర్పు గురించి మీరు మాట్లాడొద్దు. మీరు అన్నది ఒకటి వాస్తవమైన విషయం. అన్ని పార్టీలు ఎంతో అంతో ఈ యొక్క చర్యకు పాల్పడుతున్నాయి. ఆ యొక్క చర్య ఎక్కువ తక్కువగా ఉండొచ్చు. ఆ ఎక్కువ తక్కువ మోతాదులో పోటీ పడుతున్న పార్టీలు ఏదైతే అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యొక్క రాష్ట్రంలో పోటీలు పడుతున్నాయి అన్న అనైతిక చర్యలకు. ఇప్పుడు ఒకటి చాలా క్లియర్ గా చెప్పనా? 6 ఎంపీ సీట్లు ఆల్రెడీ ఎన్నికలకు ముందే గెలుస్తుందని చెప్పింది రేవంత్ రెడ్డి.